మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మాయసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా. మన ఉదయకాల సమయం సజ్జలేఖన చేసి ప్రార్థించండిగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాకు మాట్లాడి మీరే మహిమా గంట ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘ ప్రియమైన బిడ్డల నిర్గమకు ఏర్పాటు చేయండి వాక్య భాగం త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనములు ఈ విధంగా రాబడినవి. తామే నీతిమంతులమని తమ్మునే నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేసిన దినాలలో మరి ఆనాడు అనేకులు తాము భక్తిపరులమని నీతిమంతులమని తమకు తాముగా నిర్ణయించుకోవచ్చు. మరి ఇతరుల పట్ల వారు ప్రవర్తిస్తున్న ప్రవర్తన, వారు జీవిస్తున్న జీవన విధానాన్ని గురించి ప్రభు ఇక్కడ ప్రజలతో శిష్యులతో చెప్తున్నారు ఉపమాన రీతిగా. ఈ విషయాలను భక్తుడైన లూకా గారు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా వీటిని రాయిస్తూ ఆయన అంటున్నాడు, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకొని ఇతరులను తృణీకరించిన, అంటే స్వనీతితో కూడిన వారుగా దేవుని నీతిని అనుసరించగా, దేవుని చిత్తాన్ని అనుసరించక, తమే భక్తిపరులమని, తమే అన్నిటిలో ఉన్నతమైన వారమని మరి ఎవరైతే అనుకుంటున్నవారో వారిని గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ, తామే నీతిమంతులమని తమ్ముని నమ్ముకొని ఇతరులను తృణీకరించుకుందరని అంటున్నాడు. అంటే ఇతరుల పట్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు. తాము భక్తి పనులు నీతిమంతులు అనుకుంటమే కాదు, ఇతరుల పట్ల ప్రేమ లేని వారిగా వారు ఉన్నారనే విషయాన్ని ప్రభు గుర్తు చేస్తూ ఆయన ఈ ఉపమానము చెప్పాను అంటున్నారు. యేసు ప్రభు వారు అనేకమైన ఉపమానాలను తెలియజేస్తూ ఇక్కడ ఒక ఉపమానాన్ని ఆయన చెప్తున్నారు. ఏమని? ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. మరి దేవాలయానికి ప్రార్థన చేయడానికి 2 వ్యక్తులు వచ్చారు. వారి హృదయాలలో, ఆలోచనలో మరి ఎటువంటి తలంపులు, ఉద్దేశాలు కలిగి ఉన్నారో ప్రభు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఏమని? వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. మరి పరిసయ్యుడు అనే ఒక వ్యక్తి, సుంకరి అనే ఒక వ్యక్తి, వీరిద్దరూ దేవాలయానికి వచ్చి ప్రార్థిస్తున్నారు. ఆ ప్రార్థిస్తున్న సందర్భాన్ని ప్రభు ఇక్కడ గుర్తు చేస్తూ, పరిసయ్యులు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను అయిన, వ్యభిచారులనైనా, ఈ తరము మనుష్యుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను అంటున్నాడు. మరి పరిసయ్యుడి యొక్క ప్రార్థన, తన దేవాలయంలో దేవునితో చేర్చిన విజ్ఞాపన ఎలాంటిదంటే, తన భక్తిపరుణ్ణని, తాను అన్ని విషయాల్లో దీవింపబడ్డవాడినని, ఆశీర్వదింపబడనానని తనకు తానుగా నిర్ణయించుకొని తన హృదయం ముందు ఏదైతే తాను ఆలోచన కలిగి ఉన్నాడో ఆ మాటలను అక్కడ దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. ఏమని? ప్రార్థన చేయటకు వచ్చిన 2 మనుషుల్లో వాడు అంటున్నాడు, దేవా, నేను చోరులను అంటున్నాడు. అంటే నేను దొంగోడిని కానీ, అన్యాయస్తులను అంటే ఇతరుల పట్ల అన్యాయం చేసిన వాడిని కానీ, వ్యభిచారులను అయినా అంటున్నాడు. అంటే వ్యభిచారం చేసి పాపం చేసిన వాడినైనా, ఈ తర మనుష్యుల వలనైనా అంటాడు. అంటే ఆ తరంలో తాను జీవిస్తున్న ఆ తరంలో ఆ పరిస్థితుల్లో ఉన్న మనుషుల వల్లే కాకుండా మళ్ళీ అంటున్నాడు, ఈ సుంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. అంటే సుంకరి వలె అంటే తన దీనస్థితిని, తనకున్న కష్టాన్ని ఇవన్నీ గమనించిన అతను దేవుడు తాను ఆశీర్వదించినట్లుగా, దీవించినట్లుగా, తనకు ఉన్న దానిలో తాను మరి మేలైన దాన్ని పొందిన వాడినై ఉన్నానని తన హృదయంలో తలంచాడు. కాబట్టి ఇక్కడ
మరి పరిసయ్యుని యొక్క ప్రార్థనలో సొంకరి గురించి అంటున్నాడు, ఈ సొంకరి వలనైనాను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అంటున్నాడు. అంటే అలాంటి పరిస్థితి నాకు లేదు అనే విషయాన్ని దేవుడి దగ్గర తాను చెప్తున్నాడు. అంటే తన హృదయంలో ఇతరుల పట్ల ఉండవలసిన ప్రేమ, కరుణ, వాత్సల్యతలు లేవు సరిగదా. మరి ఇతరుల పట్ల తాను ఎటువంటి ద్వేషాన్ని కలిగి ఉన్నాడో ఇక్కడ దేవాలయంలో ఈ పరిసయ్యుడు ప్రార్థిస్తున్న విధానాన్ని మనం చూడగలం. ఈ సొంకరాయన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను అంటున్నాడు. అంటే ప్రతిదీ తాను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మరి ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ నేను జయించి ఉన్నాను అనే విషయాన్ని తన మరి ఆలోచనను బట్టి పరిసయ్యుడు ఇక్కడ ప్రార్థిస్తున్నాడు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించున్నాను. చూడండి, అంటే తాను నియమాన్ని, ఆ పద్ధతులను ఏది కూడా విడిచిపెట్టగా దాన్ని పాటించేవాడుగా ఉన్నాను అంటున్నాడు. అందుకనే వారానికి 2 మార్లు ఉపవాసం అంటున్నాను. మళ్ళీ అంటున్నాడు, నా సంపద అంతటిలో 10వ వంతు దశమ భాగాన్ని కూడా నేను చెల్లించున్నాను అని చెప్తూ తనలో తాను ప్రార్థిస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి తన హృదయంలో ఏదైతే కలిగి ఉంటాడో అదే దేవుని యొద్ద విజ్ఞాపన చేయవాడైనాడు, అదే ప్రార్థన. మరి ఈ యొక్క పరిసయ్యుని యొక్క హృదయంలో తాను కలిగి ఉన్నవన్నీ కూడా దేవుని దగ్గర చెప్పుకున్నాడు, ప్రార్థించాడు. అయితే ఇక్కడ సొంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికాను. మరి సొంకరు కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవాలయం ఎలాగా ధైర్యంగా. మరి దేవుని దేవాలయం వైపు, ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. తను ఉన్న స్థితిని బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి తాను దేవుని ఎదుట మరి విధేయుడిగా, తగ్గింపు జీవితాన్ని కలిగిన వాడిగా ఇక్కడ ఈ యొక్క మరి సొంకరిని మనం చూడగలం. కనులెత్తుటకు, దేవాలయం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక అంటున్నాడు. అంటే తను ఎలాంటి స్థితిలో ఉన్నాడో, తన పరిస్థితి ఏంటో దేవునికి తెలుసు. తద్వారా తన బాహ్య సంబంధమైన ప్రవర్తన కూడా, తన మాటలో కూడా ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడంటే, దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనాను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని నన్ను కరుణించమంటాడు. హృదయాలు బాదుకుంటున్నాడంట. అయ్యా పాపిని నన్ను క్షమించు, పాపిని నన్ను క్షమించు. అంటే క్షమాపణ కోసము దేవుని యొద్దకు మందిరంలోనికి, మందిరం ద్వారా తాను ఏదైతే పొందాలని వచ్చాడో ఆ సుంకరి తన ప్రార్థనను అక్కడ దేవునికి తెలియజేశాడు. వీరిద్దరి యొక్క ప్రార్థనల గురించి ప్రభు ఇక్కడ ఈ ఉపమానాన్ని చెప్తున్నాడు. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అతనికంటే అంటే పరిసయ్యుని కంటే సుంకరి ఆశీర్వదింపబడ్డవాడిగా, దీవింపబడ్డవాడిగా తిరిగి తన గృహానికి వెళ్ళాడు. అంటే వారి ప్రార్థనల యొక్క ఉద్దేశాలు, వారి హృదయాలు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నవో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు లూకా ద్వారా చెప్తూ ఆనాడు ప్రభువు ఈ ఉపమానాన్ని వారికి గుర్తు చేశాడు. అంటే మన హృదయం ఏదైతే నిండి ఉంటుందో అది నోరు పలుకుతాదని, మన ప్రవర్తన, మన ఆలోచన, మన విధానము, మన తలంపులు దేవుని దృష్టికి అంగీకృతం కాబడాలనే విషయాన్ని గుర్తు చేసి అందుకని అంటున్నారు, అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు మరి హెచ్చింపబడినని చెప్పాను. కాబట్టి ఇక్కడ మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క ఆలోచన, మన తలంపులను దేవునికి తెలియనివి కాదు. కానీ మరి ఈ యొక్క పరిసయ్యుని యొక్క ప్రార్థనలో మరి వ్యభిచారినైనాను, ఇతరుల వల్లని, అన్యాయస్తులనైనాను, సంకర వల్లనైనని తన హృదయంలో ఎటువంటి భావాన్ని కలిగి ఉన్నాడో అవన్నీ దేవుని సముఖంలో వ్యక్తం చేస్తున్నాడు. మరి తనకున్న దాని గురించి, ఉపవాసం గురించి ప్రార్థన చేస్తున్నాడు. మరి తనకు జీవితం, తనకు వచ్చే దాంట్లో దశమ భాగాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుని చెప్తున్నాడు. అంటే తన హృదయము ఇతరుల పట్ల ఏమై ఉన్నదో, ఇతరుల పట్ల ప్రేమ లేనిదిగా, దయలేనిదిగా ఉన్నదనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తించి మరి యొక్క సుంకరి తన దీన స్థితిని బట్టి
మరి దేవాలయం వైపు కనులెత్తడానికి, ఆకాశం వైపు కనులెత్తడానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ తను ప్రార్థించాడు. తన స్థితిని అక్కడ తెలియజేసుకున్నాడు. పాప నేను నన్ను కరుణించమని. నేడు మన ప్రార్థన, మన పాపంలో ఉన్నాము, మన పాపంలో ఆయన తొలగించాడు. కానీ మనం ఆయన నీతిని అనుసరించి, ఆయన సత్యమును అనుసరించి, ఆయన కృపయందు మనం నిలిచిన వారమై ఉండాలని మన ప్రార్థనలు మరి సుంకరి తను తాను తగ్గించుకొని ఎలాగైతే దేవుని సన్నిధిలో హెచ్చింపబడి, ఆశీర్దింపబడి, దీవింపబడి వెళ్ళాడో ఆ విధంగా మన ప్రార్థనలు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని, మరి మనము దేవుని సన్నిధిలో తగ్గవలసి ఉన్న పరిస్థితిని ఇక్కడ ప్రభు ఉపమాన రీతిగా గుర్తు చేశాడు. కాబట్టి మన ప్రార్థనలు, మన ఆలోచనలు, మన తలంపులు దేవుని దృష్టికి అంగీకృతం కాబడినట్టు నేడు మనము ఆయన సన్నిధిలో అతి రీతిగా జీవించేవారని ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన లూకా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నీ యొద్దకు వచ్చేవారు నాయన వారి హృదయంలో ఎటువంటి ఆలోచనలు, తలంపులు కలిగి ఉన్నారో నీ వాక్యం ద్వారా సెలవిచ్చావు. ఇదిగో నాయన, మరి పరిసయుడు తన హృదయంలో మరి ఎటువంటి ఉద్దేశాలు, ఆలోచన కలిగి ఉన్నాడు. తను తాను హెచ్చించుకుంటూనైనా మరి ఇతరుల పట్ల తానుకున్న ఆ యొక్క ఉద్దేశాలను నీ సన్నిధిలో వ్యక్తపరిచాడు. మరి నాయన, మరి శంకరి తన దీనస్థితిని, తనకున్న పరిస్థితులను ప్రభా ధైర్యము చాలని నీ మందిరావలను నిలబడి తాను కనులెత్తుటకైన ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థించినప్పుడు తన స్థితిని చూచిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, నేడు మా ప్రార్థనలు వింటూ ఆలకిస్తున్న దేవుడు, ఈయన మా ప్రార్థనలు నీకు అంగీకృతం కాబడినట్టు అయ్యా, మేము ఎటు రీతిగా ప్రార్థించాలో, ఎటు రీతిగా మేము జీవించాలో, ఎటు రీతిగా మేము జీవిస్తే అది మేలుకరం, ఆశీర్వాదకరమో నేడు నీవు నీ వాక్యం ద్వారా, నీ భక్తుని లూకా ద్వారా తెలియజేస్తున్నా. కాబట్టి నాయన, మేము తగ్గింపబడాలి, మీరు హెచ్చింపబడాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనిమని, ఈ జనపరిచర్యలు తోడేయండిమని, ఆగస్టు మాసము చివరి దినంలో మీ రెక్కల చాటు మమ్మల్ని కాపాడి మా ప్రయాణాల్లో, మా పరిచయల్లో, సమస్త విషయాల్లో నీ తోడ్పాటు, తోడు జీవనం ఇచ్చేసి కృప పెంచుతున్నాను. మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరుచున్నాను. యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవ నాన్న మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనలను క్షమించి, శోధనలో ఏకాదశిలను తప్పించి, రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అవుతుంది. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడేయండి, సంరక్షించిన గాక. ఆమేన్.